క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేడు వారి కనుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని. ఎవరి కనుల ఎదుట? నీ శత్రువుల ఎదుట. నీ యొక్క హెచ్చింపును చూసి, నీ యొక్క ఆశీర్వాదం చూసి ఓరవలేని వారి ఎదుట దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతానంటున్నాడండి. చాలాసార్లు మనము వారిని చూసే భయపడతాం కదండి. శత్రువులను చూసి, మనకి హాని చేసే వారిని చూసి, మనం చూసి ఓరవలేని వారిని చూసి మనం భయపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారి కళ్ళు ఎదుటనే నేను నిన్ను గొప్ప చేస్తాను అనని. గొప్ప చేయవాడు దేవుడైతే నువ్వెందుకు భయపడతావండి? నిన్ను గొప్ప చేసే దేవుడు నేను మహిమపరచు. నిన్ను గొప్ప చేసే దేవుడి మీద నువ్వు ఆధారపడు. నిన్ను గొప్ప చేసే దేవునికి నువ్వు భయపడు. మనుషుల కనుదృష్టికో, మనుషులు నీకు హాని చేస్తారనో, మనుషులు నీకు కీడు తలపెడతారనో మనుషులను పెట్టి భయపడక, ఎవరైతే నీకు కీడు చేసి, హాని చేసి, అపాయం తలపెట్టి నిన్ను చూసి వారో లేకుండా ఉంటున్నారో వారి కనులు ఎదుటే నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి మనుషులను బట్టి, శత్రువులను బట్టి అధైర్యపడక, నిన్ను గొప్ప చేసే దేవుని బట్టి సంతోషించు. అటుగా నీ శత్రువుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి శత్రువుల కనుల ఎదుట నీ బిడ్డలు నీ నామంలో గొప్ప చేయబడుదురు గాక. అలాంటి గొప్ప చేసి గొప్ప ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.